ఈనాటి మన పాఠ్యాంశము ధర్మార్జునులు. ధర్మార్జునులు అనేటటువంటి పాఠము చేమకూర వెంకటకవి రచించారు. ఈ చేమకూర వెంకటకవి రచించినటువంటి విజయ విలాసం అనే కావ్యం నుంచి ధర్మార్జునులు అనేటటువంటి పాఠ్యాంశము తీసుకోబడింది. అయితే మహాభారతంలో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని తీసుకొని ప్రబంధమయ వర్ణనలతోటి చక్కగా ఒక కావ్యంలాగా మలిచారు. అందుకే ఇది ప్రబంధ ప్రక్రియకు చెందినటువంటిది. అయితే ఈ యొక్క చేమకూర వెంకటకవి తంజావూరు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి. అయితే రాజు అంటే చేమకూర వెంకటకవికి ఎంతో అభిమానం ఉండేది. అందుకే రాజుకి ఏదైనా సరే ఒక కావ్యం రాసి అంకితం ఇవ్వాలనుకున్నారు. అయితే సారంగధరాచరిత అనేటటువంటి కావ్యాన్ని రాశారు. కానీ అందులో రాజుకి అంకితం ఇయ్యదగినటువంటి గుణ విశేషాలు లేవని విజయ విలాసం అనేటటువంటి కావ్యాన్ని రాసి అందులో ఉన్నటువంటి ధర్మరాజు యొక్క గుణగణాలు, ధర్మరాజు యొక్క పరిపాలన ఎలా ఉందో అదే విధంగా రఘునాథ నాయకుని యొక్క పరిపాలన కూడా ఉండాలని ఆశిస్తూ ఆ యొక్క విజయ విలాస కావ్యాన్ని ఇక్కడ రఘునాథ నాయకునికి అంకితం ఇచ్చారు. కాబట్టి ఇక్కడ రఘునాథ నాయకునికి అభినవ భోజరాజు అనేటటువంటి బిరుదు కూడా ఉంది. అలాగే కృష్ణదేవరాయలు ఏ విధంగా అయితే విజయభవనం అనేటటువంటి సభా మండపాన్ని ఏర్పాటు చేశారో, అష్టదిగ్గజ కవులు నుంచారో, అలాగే తంజావూరు పాలకుడైనటువంటి రఘునాథ నాయకుడు కూడా విజయభవన సభలో కవి పండిత సభను నిర్వహించేటటువంటి వారు. అందుకే ఇతనికి అభినవ భోజరాజు అనేటటువంటి బిరుదు కూడా ఉన్నది. ఇది మన చేమకూర వెంకట కవికి సంబంధించినటువంటి సమాచారము. ఇక చేమకూర వెంకట కవి యొక్క రచన ఎలా ఉంటుంది అంటే, అతనిది ప్రబంధ శైలిలో సాగినప్పటికీ కూడా ప్రతి పద్యంలో కూడా చక్కటి చమత్కారాలతో రచించేటటువంటి శైలి ఇక్కడ మనకు చేమకూర వెంకట కవి రచనలో కనిపిస్తుంది. అయితే ఈ అష్టాదశ వర్ణనలతో కూడినటువంటిదే ప్రబంధ ప్రక్రియ. ఈ ప్రబంధ ప్రక్రియలో ఇందులో వచ్చేసి విజయ విలాసం అనేటటువంటిది విజయ విలాసంలోనే ప్రథమాశ్వాసం నుంచి మనకున్నటువంటి ఈ ధర్మార్జునులు అనేటటువంటి పాఠ్యాంశము తీసుకోబడింది. అయితే ఇటువంటి ధర్మరాజు లాంటి మరి రాజులు ఎవరైనా ఉన్నారా? మరి ఈ యొక్క ధర్మరాజు గురించి, ధర్మరాజు పరిపాలన గురించి చెప్పేటప్పుడు మరి పాలకులు అనేటటువంటి వారు ఎలా ఉండాలి అనేటటువంటిది మనకి ఇక్కడ కవి వివరించటం జరిగింది. చూడండి, ఇక్కడ చూడండి, ఆలోచించండి, చెప్పండి అనేటటువంటి విషయాన్ని చూసినట్టయితే, కుజనుల్ కొందరు రేగి ఈ వసుమతిన్ క్రూర స్వభావంబుతో సుజనల్గడు గుందజేయునెడ రాజుల్ వారి వారింపకే నిజ దౌర్బల్యము చూపిరేని చెడదా నిక్కంబుగా రాజ్యమో త్రిజగత్కారణ భక్త పాలన హర శ్రీగుంటు మల్లేశ్వర. ఈ పద్యం చూసినట్టయితే ఇది ఎర్రం విశ్వనాథ గుప్త గారు రచించారు. ఈ పద్యంలో చూడండి, కుజనులు కొందరు రేగి, కుజనులు అనేటటువంటి వారు కొంతమంది, వారిలో ఉన్నటువంటి క్రూర స్వభావము అనేటటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఈ వసుమతిన్, ఈ భూమిపైన క్రూర స్వభావంబుతో, వాళ్ళకు ఉన్నటువంటి చెడ్డదైనటువంటి స్వభావంబుతో సుజనుల్, సుజనులు అంటే మంచి వాళ్ళని, గడుగుందజేయునడా ఎక్కువగా బాధ పెట్టినట్టయితే, రాజుల్ వారిని వారింపకే, రాజులు వాళ్ళని వారింపకుండా ఉన్నట్టయితే, ఆపకుండా ఉన్నట్టయితే, నిజ దౌర్బల్యంబు చూపిరేని అంటే అటువంటి వాళ్ళని ఎటువంటి యొక్క శిక్ష విధించకుండా, లేకపోతే వాళ్ళకి ఎటువంటి భయాన్ని కూడా కలిగించకుండా చెడ్డవారిని వదిలేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది అంటే, చెడదా నిక్కంబుగా రాజ్యము, రాజ్యము మరి చెడిపోతుంది, రాజ్యం యొక్క అభివృద్ధి అనేది ఆగిపోతుంది. అంటే ఎవరైతే
క్రూర స్వభావం ఉన్నవాళ్ళు ఉన్నారో, చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళని రాజు శిక్షించకపోతే వాళ్ళు మంచి వాళ్ళకి బాధ కలిగిస్తారు. కాబట్టి మంచి పనులు జరగకపోతే ఏమవుతుంది? దేశ అభివృద్ధి అనేది ఆగిపోతుంది, రాజ్యము అధోగతి పాలవుతుంది. కాబట్టి నిక్కంబుగా చెడదా నిక్కంబుగా రాజ్యము. కాబట్టి ఇటువంటి వాళ్ళని వదిలేయడం వల్ల రాజ్యం అభివృద్ధి అనేది ఆగిపోతుంది. త్రిజిగత్కారణ, ఈ యొక్క 3 లోకాలని కూడా పాలించేటటువంటి వాడా, 3 లోకాలకి కారకుడైనటువంటి వాడా, భక్త పాలన, ఈ భక్తుల్ని పాలించేటటువంటి వాడా, హరా ఓ మహేశ్వర, శ్రీగుంటు మల్లేశ్వర, శ్రీ గుంటుపల్లిలో కొలువై ఉన్నటువంటి మల్లేశ్వర అని చెప్పేసి ఇక్కడ ఎర్రం విశ్వనాథ గుప్త గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ పద్యంలో అర్థం చూసినట్టయితే రాజులు అనేటటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి అని మనకి ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. ఇక ధర్మార్జునులు అనేటటువంటి పాఠ్యాంశానికి వచ్చినట్టయితే ఈ పాండవులు కౌరవులు అనేటటువంటి వారు మహాభారతంలో ఉన్నటువంటి అన్నదమ్ములు. అయితే కౌరవులు చెడ్డవారికి ఉదాహరణ అయితే పాండవులు మంచివారికి ఉదాహరణ. అటువంటి మంచి వాళ్ళల్లో పాండవుల్లో పెద్దవాడు ధర్మరాజు. ఇక 3వ వాడు అర్జునుడు. ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు అనేకమైనటువంటి విజయాలకు కారకుడు కాబట్టి అతనికి విజయుడు అనేటటువంటి పేరుంది. కాబట్టి అతని పేరు పైన విజయ విలాసం అనేటటువంటి కావ్యాన్ని రాశారు చేమకూర వెంకటకవి. అయితే ఇక్కడ ధర్మరాజు ఇంద్రప్రస్థపురం అనేటటువంటి పురాన్ని ప్రధాన నగరంగా చేసుకొని పరిపాలన చేస్తూ ఉంటే ఆ ఇంద్రప్రస్థపుర పరిపాలనలో అతని యొక్క 5 తమ్ములు 4 తమ్ములు కూడా ధర్మరాజుకి నిరంతరం కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. అలా ఉన్నటువంటి వారి యొక్క పరిపాలన గురించి, అన్నదమ్ముల గురించి, ధర్మరాజు యొక్క గుణ స్వభావాల గురించి, పాండవుల యొక్క గుణగణాల గురించి, ఆ యొక్క ప్రజలు ఏమనుకుంటున్నారు అనేదే మన ఈ పాఠ్యాంశము. ఇక మొదటి పద్యం చూసినట్టయితే చూడండి, ఇంద్రప్రస్థ ప్రజలు ధర్మరాజు యొక్క పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఏమనుకుంటున్నారో ఒక్కసారి మనం ఈ పద్యం చదువుతూ నేర్చుకుందాం. ఆ పురమేలు మేలు భళి యంచు బ్రజల్ జయవెట్టుచుండ నాజ్ఞ పరిపాలనార్వతుండు శాంతిధయాభరణుండు సత్యభాష పరతత్వ కోవిదుండు సాధు జనాదరణుండు దాన విద్యా పరతంత్ర మానసుండు ధర్మతనుజుడు దగ్రతేజుండై. ఇక్కడ చూడండి, ఆ పురమేలు మేలు బలి. అబ్బా, ఆ పురాన్ని ఏలేటటువంటి విధానము మేలు బలి, బా చాలా బాగుంది. యంచు అంటూ ప్రజలు జయమెట్టుచుండా, ప్రజలు జయజేలు పలుకుతూ ఉండగా, నా ఆజ్ఞ ఏదైతే నా ఆజ్ఞగా ఆదేశిస్తున్నాడో పరిపాలనార్వతుండు, పరిపాలన చేయడం అనేటటువంటి దాన్ని, ఆజ్ఞాపించినటువంటి పనిని తాను కూడా దీక్షగా పాటించడాన్నే వ్రతంగా కలిగినటువంటి వాడు. శాంతి దయాభరణుండు, శాంతి దయ అనేటటువంటివి ఆభరణాలుగా ధరించినటువంటి వాడు. సత్య భాష, సత్యం మాట్లాడడాన్నే. పరతత్వ కోవిదుండు, సత్యాన్ని చెప్పేటప్పుడు ఇతరులకి ఎవరికి ఏ విధంగా తెలియాలో, ఎలా చెప్పాలో తెలిసినటువంటి వాడు. సాధు జనాదరణుండు, చూడండి, సాధువులైనటువంటి మంచి వాళ్ళైనటువంటి వాళ్ళని ఆదరించేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు. దాన విద్య, దానం చేయడం అనేటటువంటి విద్య యందు పరతంత్ర మానసుండు, వాళ్ళ యొక్క ప్లేస్లోకి వెళ్ళి ఎవరికి ఎంత అవసరమో అంత దానం చేసేటటువంటి వాళ్ళు. ధర్మతనుజుడు, యమధర్మరాజు యొక్క వరప్రసాదం వల్ల జన్మించినటువంటి ధర్మరాజు. డుదగ్రతేజుండై, అగ్రతేజుండు అంటే ఏంటి? గొప్పవాడైనటువంటి, తేజోవంతుడైనటువంటి వాడు.
ధర్మరాజు ఈ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, అతని గురించి ఇంద్రప్రస్థ ప్రజలు ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ధర్మరాజు ఆ యొక్క రాజ్య పరిపాలనలో తన యొక్క ఆస్థానంలో ఎలా ప్రవర్తించేవాడు, ఎలా ఉండేవాడు, ఆ సభకు వచ్చేటటువంటి వాళ్ళని ఏ దృష్టితో చూసేవాడు అనేది ఇక్కడ ఇచ్చాడు. చూడండి, ఆవలబోయి వెన్నడు టెన్నడు లేదు, మొగము ముందర నంట మొదటు లేదు, మనవి చెప్పిన జేయకుని ఎన్నడు లేదు, కొదువగా నడుపుట మొదలలేదు, చనువిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు, పదరి హెచ్చుట మొదటే లేదు, మెచ్చినచో కొంచెమిచ్చుటెన్నడు లేదు, ముఖమిచ్చపు మెచ్చు మొదలు లేదు. ఇక్కడ చూడండి, ఆవలబోయి వెన్నడు టెన్నడు లేదు. ఇక్కడ ముందు ఒక మాట మాట్లాడేసి అవతలకి పోయి వెనక ఇంకొక మాట మాట్లాడడం అనేది ఎన్నడూ కూడా లేదట ధర్మరాజులో. మొగము ముందరనంట మొదలే లేదు. ఇంకా ముఖము ముందుగా ముఖాన పెట అనేయడం అనేది కూడా అతనిలో ఎన్నడూ లేదట. ఇక చూడే, మనవి చెప్పిన జేయకెన్నడూ లేదు. ఇక మనవి చేస్తే ఎవరైనా వచ్చి ఇదండి విషయము, లేకపోతే నాకు ఇది కావాలండి అని చెప్పేసి ఎవరైనా అడిగితే వాళ్ళకి లేదనేటటువంటి మాట, నేను చెయ్యననేటటువంటి మాట ఎన్నడూ కూడా అన్నదే లేదట. కొదువగా నడుపుట మొదలే లేదు. ఇక ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి కొంచెంగా ఇచ్చి పంపించడమే, అంటే తక్కువగా ఏదో వచ్చి అడిగారు ఇచ్చి పంపించామన్నట్టు కాకుండా వాళ్ళు తృప్తిగా వాళ్ళకి కావాల్సినంత ఇచ్చి పంపించేటటువంటి వాడట. చనువిచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు. ముందుగా చనువిచ్చేసి గొప్పగా చూసి తరువాత వాళ్ళని వీడే కదా పోన్లే అని తీసివేసింది కూడా, అంటే మాట ఒకసారి పెద్దగా గౌరవించి ఒకసారి తీసేసింది కూడా ఎన్నడూ లేదట. పదరి హెచ్చించుట మొదలే లేదు. అంటే వాళ్ళతో వాదోపవాదాలు చేసేటటువంటి పద్ధతి కూడా అతనికి ఎన్నడూ కూడా లేదు. మొగమిచ్చు గొంచెమిచ్చుటెన్నడూ లేదు. మెచ్చినచో అంటే వాళ్ళని ఎవరినైనా మెచ్చుకున్నాడు, వాళ్ళు గొప్పగా అనిపించారు, వాళ్ళు చేసిన పని చాలా బాగుంది అన్నప్పుడు వాళ్ళకి కొంచెమే ఇచ్చి పంపించలేదట. వాళ్ళకు కూడా ఆనందం కలిగే విధంగా అంత ఇచ్చి పంపించేటటువంటి వాడట. మొఖమిచ్చపు మెచ్చు మొదలే లేదు. మొహమాటం కోసమని ముందుగా పొగిడేటటువంటి పద్ధతి అసలు మొదలే లేదు అతనికి. ఎప్పుడూ కూడా ఇటువంటి గుణాలు లేనేలేవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక చూడండి, మరి తొల్లిటి రాజుల మహిమలెన్న. మరి అలా చూసినట్టయితే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మొత్తం భూమండలంలో పరిపాలించినటువంటి రాజుల యొక్క గొప్పతనాలన్నీ కూడా ఎంచి చూసినట్టయితే నితడేపో సార్వభౌముండు, ఇతన్ని మించినటువంటి గొప్ప సార్వభౌముండు ప్రతి డనంగా బ్రజలున్ బాలించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రగేయుండు. ఇలా ఈ యొక్క భూమండలం అంతా వెతికి చూసినప్పటికీ కూడా, ఇంతకుముందు పరిపాలించినటువంటి రాజుల యొక్క గొప్పతనాన్ని చూసినప్పటికీ కూడా ఇతడే సార్వభౌముడు, అంటే రాజులందరికీ కూడా రాజు ఇతడే. ఇలాంటి గొప్ప రాజు మరొకరు లేరు కాబట్టి ఈ యొక్క భూమండలాన్ని అంతా కూడా ఇతనే పరిపాలించాలి, ఇతను గొప్ప కీర్తివంతుడు కావాలి. పాండవాగ్రగేయుడైనటువంటి, పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజు గొప్ప కీర్తివంతుడు, గొప్ప పాలకుడు అని చెప్పేసి ఆ ఇంద్రప్రస్థ ప్రజలు పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజు యొక్క గుణగణాల ఆధారంగా ఇటువంటి రాజు ఈ భూమండలాన్నంతా పరిపాలించాలి అని చెప్పేసి అనుకుంటున్నారట. ఇది మనకు ధర్మార్జునులు అనేటటువంటి పాఠ్యాంశంలో మొదటి భాగము. ఇక రెండవ భాగాన్ని రేపటి క్లాస్లో చెప్పుకుందాం.